హాయ్ అండి. అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా! డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూసారా ఎంత మంచిగా పండైపోయిందో. ఇక ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసేసుకుందామని మేమంతా కూడా పైకి వచ్చేసామనమాట. చూడండి ఎంత బావుందో కలరు. ఇలాగ ఫుల్‌గా చెట్టుకే పండాక తీద్దామని అయితే అలానే ఉంచేసాను. అన్నీ కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చేసింది. చూస్తున్నారా? నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎంత మంచిగా వచ్చిందో. ఇక ఈరోజైతే మబ్బుగా ఉంది వర్షం పడేటట్టుగా. ఇక అయితే ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారా ఇవి జంటగా భలే వచ్చేసాయి. నేనైతే 2 పక్కపక్కనే ఉన్నాయి కదా! సరిగ్గా రావేమో అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. ఇక ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందామని పైకైతే వచ్చేసామా. మా పాప కూడా వచ్చేసిందనమాట. నేను హార్వెస్ట్ చేస్తానని. ఇదైతే హార్వెస్ట్ చేయడానికి ముళ్ళైతే గుచ్చుకుపోతున్నాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా తీయాల్సయితే వస్తుందనమాట. పండైతే చాలా బాగా పండిపోయిందండి. చీమలు కూడా వచ్చేసింది. చాకు కూడా తీసుకొచ్చాను కట్ చేద్దామనేసి. కానీ కట్ చేయడం అయితే అవ్వట్లేదు. అందుకని ఇంకా ఇలా అయితే తీస్తున్నాను. చూడండి ఎంత మంచి కలర్ కదా! చాలా బావుంది ఇంకా. చూస్తుంటేనే భలే హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ వచ్చాయి కదా మరి. ఇదిగోండి ఇంకొకటుంది. ఇది కూడా తెంపేస్తున్నాను. అసలైతే రావడం అయితే స్టార్టింగ్ ఒక 10, 12 అలా వచ్చాయి. కానీ ఏంటంటే కొన్ని రాలిపోయాయనమాట మొగ్గలు. అన్నీ కూడా ఉంటే ఇంకా మనకి ఎక్కువగా వచ్చినాయేమో. చాలా మొగ్గలైతే వచ్చేసింది ఎక్కువగానే. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మా పాప తెంపుతానని వచ్చింది. కొంచెం ఇవి తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తెంపాలి. ఎందుకంటే ముళ్ళు గుచ్చేసుకుంటున్నాయి. మా పాప చాలా నెమ్మదిగా తెంపుతుంది. వెనక నుంచి కూడా చూడండి ఒక ఫ్లవర్‌లా అయితే కనిపిస్తుంది ఇది. చూడండి వెనక నుంచి కూడాను ఎంత అందంగా కనిపిస్తుందో ఒక ఫ్లవర్ లాగానే. చాలా బావున్నాయి. పువ్వులు కూడా ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే భలే నచ్చేసాయి ఈ డ్రాగన్ ఫ్రూట్స్. కానీ చిన్న మొక్కకే చాలా బాగా అయితే వచ్చేసాయండి. ఇదైతే చాలా ఈజీగా పెరుగుతుంది. పెద్దగా కేరింగ్ కూడా ఏమీ లేదు. అందరూ ఈజీగా సింపుల్‌గా ఇంట్లోనే పెంచుకోవచ్చు చక్కగాను. ఇదైతే నాకు రావడానికైతే ఒక 1 ఇయర్ అయితే పట్టిందండి. నేనైతే కొమ్మలు తెచ్చి పెట్టుకున్నాను కదా! ఇక ఇదంతా ఎదిగి బాగా రావటానికైతే ఒక 1 ఇయర్ అయ్యింది. చాలా మందైతే ఇంకా లేట్‌గా వస్తున్నాయి అన్నారు. కానీ నాకైతే 1 ఇయర్‌కే వచ్చేసిందనమాట. నేనైతే చాలా హ్యాపీ. ఇంక చూడండి ఎంత బావున్నాయో పళ్ళైతే. అంతే కాకుండా మనము బయట కొనుక్కుంటాం గదండీ! ఆ పళ్ళు కన్నా ఇవైతే స్వీట్‌గా ఉన్నాయి. అలాగే జ్యూసీగా కూడా ఉన్నాయి. బయట కొనుక్కున్నవేంటంటే అంత స్వీట్‌గా అనిపించలేదు. ఈ పళ్ళైతే ఎంత బావున్నాయో ఇంకా. చూస్తుంటేనే భలే ముచ్చటగా ఉందనమాట. ఇదిగోండి మొత్తానికైతే ఈరోజు మనకి 6 పళ్ళైతే వచ్చాయి. చూడండి ఎంత బావుందో. చాలా బాగా అయితే వచ్చేసాయి. ఇవైతే కట్ చేసి అయితే చూపిస్తాను. ఇన్ని పళ్ళొస్తాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అందరూ చాలా లేట్ అవుతుందంటే ఇంకా లేట్‌గా వస్తుందేమో అనుకున్నా. కానీ మనకైతే చాలా త్వరగా వచ్చేసాయండి. ఇక మా పాప అయితే కట్ చేస్తాను మొత్తం ప్లేట్‌లో పళ్ళన్నీ కూడా కింద పెట్టేస్తుంది. ఇది వేయడం అయితే వేసేసాను. కానీ ఏ కలర్ అనేదైతే అర్థం కాలేదు నాకు. కానీ తర్వాత ఏమో ఇది పింక్ ఏమో అనుకుంటున్నాననమాట. ఎందుకంటే బయట కూడా చాలా పింక్‌గా వచ్చింది కదా! ఇవి మనం విత్తనాలతో కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే విత్తనాలతో వేసుకున్నది చాలా లేట్‌గా అయితే వస్తాయన్నమాట మనకి ఈల్డ్. ఈ పండు కోస్తున్నాం గానీ ఇది ఏ కలరా అనేసి చాలా ఎక్సైట్‌మెంట్‌గా చూస్తున్నాం అనమాట. చూసారా మొత్తానికైతే పింక్ కలరు.
ఎంత బాగుందో కలర్ అయితే చూడండి. మంచి పింక్ కలర్, చాలా బాగుంది. పండైతే ఫుల్గా చెట్టుకే బాగా పండింది కదా. ఆర్గానిక్గా పండడం వల్ల కాబోలు చాలా టేస్ట్గా కూడా ఉంది. ఫస్ట్ అయితే మా పాప అయితే టేస్ట్ చూస్తానని తనే టేస్ట్ చూసింది. ఇంకా మా పిల్లలైతే ఇంకా పళ్ళు ఆటలు కూడా వేసేసుకుంటున్నారు అనమాట, నేను తింటా అనేసి. మొత్తానికైతే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చేసాయండి. ఇది అందరూ ఈజీగా సింపుల్గా ఇంట్లో పెంచుకోవచ్చు చక్కగాను. ఒక 100 రూపీస్ టబ్లో వేసుకున్నామంటే చక్కగా మంచిగా పెరుగుతుంది. పండు అయితే చాలా బాగుందనిపించింది నాకు. చూడండి కలరే ఎంత బాగా అనిపిస్తుందో. బయట కొనుక్కున్న వాటికన్నా మన ఇంట్లో పెంచుకున్నవైతే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది కదా. పళ్ళైతే చాలా స్వీట్గా అనిపించింది. నేను బయట కొన్నవైతే అసలు తినలేదు, చాలా చప్పగా అనిపించింది అనమాట తినగానే. ఇంకా ఇంకా మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు. ఇవి చూడండి ఎంత బాగుందో, మంచి కలర్తోని చాలా స్వీట్గా ఉన్నాయి. మా పాప అయితే టేస్ట్ చూస్తుంది అనమాట, చాలా స్వీట్గా ఉందంట పండైతే. చాలా మంచి కలర్ అండి, చాలా బాగుంది. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చేసింది. చాలా బాగున్నాయండి. ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినా కూడాను అసలు ఇన్ని వస్తుందని అయితే అనుకోలేదు, ఎందుకంటే చిన్న మొక్క కదా. ఈరోజు హార్వెస్ట్ అయితే చూస్తారు కదండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోకి లైక్ చేసి, అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.